దానెవర్రా? మీ కన్న తల్లి. అసలు మీ నాన్నకు తెలియకుండా మీరెలా జనని పిల్లలవుతారా? ఎవరి పిల్లలో ఏంటో తెలియకుండా ఎన్నాళ్ళు మీ నాన్న మిమ్మల్ని పెంచారా? అసలు ఎప్పుడైనా మీకు గాని నాకు గాని మీ నాన్నకు గాని అనుమానం వచ్చిందా? పొత్తిళ్లలో పిల్లల దగ్గర నుంచి గుండెల మీద ఎత్తుకుని ఆయన పెంచితే ఇప్పుడొచ్చి మీరు మా పిల్లలు అంటే ఎలారా నమ్మడం? అసలు ఈ మాటలు వాళ్ళు అన్నప్పుడు మీ అమ్మ ఆత్మ ఎంత క్షోభించుంటుందో. ఒరే, ఇంక వీటి గురించి ఇంట్లో ప్రస్తావన తేవద్దు. పైలోకంలో ఉన్న మీ అమ్మ ఆత్మ బాధపడుతుంది. నువ్వు చెప్పేది నిజమే అమ్మా. కానీ జనని అబద్ధం ఆడిందంటే ఓకే, తన ప్రయత్నం కోసం తన అబద్ధాలు ఆడిందనుకుందాం. కానీ గుణగారు ఎందుకలా చెప్తారు? ఆయనకలా చెప్పాల్సిన అవసరం ఏంటి? జననీయ అమ్మ అని ఎలా అంటారు? వాళ్ళ మాటలు వింటుంటే నాకేదో అనుమానంగా ఉంది. పోసే పిచ్చి మొద్దు, ఆయన ఎవరే? ఆ జనని భర్తే కదా. నువ్వు కూడా వెనక ముందు ఆలోచించకుండా చిన్నపిల్లలా ఆలోచిస్తావేంటి? జనని గారు తను అనుకున్నది జరగడం కోసం ఏమైనా చేస్తుందని గతంలో శక్తి గారు కూడా చెప్పారు కదా. ఆ గుణగారు పైగా ఆమె భర్త. ఎంతసేపు పడుతుంది ఆయన్ని మార్చడానికి? మనుషుల్ని మార్చడంలో, మనసుల్ని చెదరగొట్టడంలో ఆవిడికి ఆవిడే సాటి. నువ్వు జరిగింది పీడకలలా మర్చిపో. ఆ మాటలు గాని ఆవిడ చేష్టలు గాని నువ్వు అసలు పట్టించుకోకు. మనం పట్టించుకోకపోయినా ఇది చిన్న విషయం కాదమ్మా. నాన్నకి ఫోన్ చేసి అర్జెంటుగా ఈ విషయం చెప్పాలి. ఒరే, ఏం చేస్తున్నావురా? నీకేమైనా పిచ్చా? ధరణి, నువ్వైనా చెప్పు. దేశం కాని దేశంలో ఉన్న మనిషి మొన్నటిదాకా ఆయనకేం జరిగిందో అని మనం టెన్షన్ పడ్డాం. మీరెలా ఉన్నారు అని అవతల ఆయన టెన్షన్ పడే ఉంటారు. ఇప్పుడు ఇదేమైనా ముఖ్యమైన విషయమా? అబద్ధాల్ని ఆయనకి చేరవేయడం ఎందుకే? ఆయనకి తెలిస్తే ఎంత బాధపడతారు? నిజం కాదు అబద్ధం అని చెప్పడానికి కూడా మనమెవరూ అక్కడ ఉండం కదా. అసలు ఇలాంటి విషయాలు ఆలోచించకుండా తొందరపడి చెప్పేయడం మంచిదేనా? అసలు మీరే మీ బుర్రలో నుంచి తీసి అవతల పారేయాల్సిన విషయం. ఈ చెవిలో విన్నారు, ఆ చెవిలో నుంచి బయటకు పంపించేయండి. బుర్రలో పెట్టుకుని బుర్రలు పాడు చేసుకోకండి. ఆ పిచ్చివాగుడికి విలువివ్వకుండా మీ పనుల్లో మీరుండండి. నాకు తెలియకుండా ఫోన్ చేశారంటే మర్యాదగా ఉండదు. నిజమా? నువ్వు చెప్పేది నిజమేనా? ధరణికి నిజంగానే నిజం తెలిసిపోయిందా? అవునమ్మమ్మా, నేను చెప్పేది నిజమే. ధరణి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా అమ్మ ఇంకా మౌనంగా నిజం చెప్పడానికి వెనక ముందు ఆడుతుంటే, ఇంకా భయపడి వెనక్కి తగ్గుతుంటే, తను ధైర్యం చేయలేకపోతే నేనే ఇంకా ధరణి అమ్మని అనే మాటలు భరించలేక నా పేషెన్స్ నశించి మొత్తం నిజం చెప్పేశానమ్మమ్మా. తన మాటలు వింటుంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. అప్పటికే అమ్మ నన్ను ఆపే ప్రయత్నం చేయబోయింది. కానీ ఎన్ని రోజులని ఈ దాగుడు మూతలు? ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. అమ్మ తన కన్న పిల్లలతో తను ఉండాల్సిందే కదా. శత్రువుల్లా మాటలు పడుతూ ఎంతకాలం? ఎన్నేళ్ళు? ఏళ్ల తరబడి బాధ గుండెల్లో దాచుకొని
కుమిలి కృంగిపోతుంటే ఎలా అమ్మమ్మా? అందుకే చెప్పేశాను. మంచి పని చేసావే, మంచి పని చేసావు. ఇప్పటిదాకా గుండెల నిండా బాధ పెట్టుకుని గుబులు నింపుకొని కుమిలిపోతూ కూర్చుంది. సగం జీవితం దీని పిరికితనం మూలంగానే కష్టాల పాలయ్యింది. కన్నీళ్లతో బ్రతకాల్సి వచ్చింది. గొప్ప పని చేసావే, చాలా గొప్ప పని చేసావు. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. నువ్వు కాబట్టి చెప్పావు. ఇదైతే ఈ జన్మ మొత్తం ఇలాగే గుండెలు ఉగ్గబట్టుకొని ఏడ్చుకుంటూ కూర్చునేది, చెప్పేదే కాదు. నేను మాత్రం ఎంతకాలం చెప్పకుండా ఉంటానమ్మా. ఎప్పుడొకప్పుడు తెలిసేదే కదా. ఆ ఇలా మెట్ట వేదాంతం పలుకుతూ కూర్చునేదానివి. ఆ శక్తి నీ మీద చెడు నూరి నూరి దాన్ని మార్చి దాని కొడుక్కిచ్చి ముడిపెట్టుకునేది. అప్పుడేం చేసేదానివే? మళ్ళీ కొత్త బాధ, కొత్త ఏడుపు. ఏదైతేనే ఇవాళ చెప్పి మంచి పని చేశారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అవును, నిజం చెప్పేసి అన్నారు కదా, మరి ఏరి వాళ్ళు ఇంటికి రాలేదా? ఎక్కడున్నారు వాళ్ళు? రాలేదమ్మా, వాళ్ళింట్లోనే వాళ్ళున్నారు. నీ పిల్లలని తెలిసిన తర్వాత వాళ్ళింటికి వాళ్ళు వెళ్ళడం ఏంటి? ధరణి రానందా? ఆ శారదేమన్నా అలా ఎలా వెళ్తావన్నదా? అవునమ్మమ్మా, ఆ శారదా గారే ధరణి బాలుని అక్కడ ఎక్కువసేపు ఉండనివ్వలేదు. తన వెంట తీసుకెళ్లిపోయింది. అనుకున్నానే తీసుకెళ్తుంది. సడన్ గా తన భర్త పిల్లలు కాదని ఎవరి ద్వారా తెలిసినా తను వెంటనే ఎలా పంపిస్తుంది? దీనిలాగానే తను కూడా వాళ్ళని పెంచిన తల్లి కదా. ఎంత కాదనుకున్నా మమకారం ఆవిడకి పెనవేసుకుని ఉంటుంది కదా. ఎక్కడ పిల్లలు తనకి దూరం అవుతారన్న బాధ ఉంటుంది కదా. తనేమైపోతారన్న భయం కూడా ఉంటుంది కదా. అందుకే ఎక్కువసేపు ఉండనివ్వలేదు, ఎక్కువసేపు మాట్లాడనివ్వలేదు. తన పిల్లలు అనుకున్న వాళ్ళు తన వాళ్ళు కాదని తెలిస్తే ఆ తల్లి కూడా చాలా బాధపడి ఉంటుంది. నువ్వు దూరం అయిపోకూడదని ఇదెలా బాధపడిందో అలాగే ఆవిడ కూడా బాధపడి ఉంటుంది. అందుకే తీసుకెళ్లిపోయి ఉంటుంది. అయినా నిజం తెలిసిపోయింది కదమ్మా. ఇవాళ కాకపోతే రేపైనా ధరణి బాలు ఇంటికొస్తారు, వచ్చి తీరుతారు. కన్న తల్లిని అమ్మాని పిలవకుండా ఎందుకు దూరంగా ఉంటారు? అమ్మ రెక్కల కింద ఒదిగిపోకుండా ఎందుకుంటారు? నువ్వనేదానివి కదా, నాన్నెవరో తెలియగానే వెళ్ళిపోతాను అని. అలాగే వాళ్ళు కూడా అలా కోరుకోకపోయినా ఈ రోజు నిజం తెలిసాక ఎలా ఉంటారే? వస్తారు, తప్పకుండా జరణి దగ్గరికి వచ్చేస్తారు. భగవంతుడా, నా మనవడు మనవరాలు నా ఇంటికి వచ్చే బుద్ధి కలిగేలా చెయ్యి తండ్రి. ఇన్నేళ్లు కన్న తల్లి ప్రేమకి దూరం అయ్యారు. అది వాళ్ళకి దక్కేలా, దీని పిల్లలు దీని గుండెలకి హత్తుకునేలా చెయ్యి తండ్రి. వాళ్ళు రావాలి, గుణతో కలిసి అందరం ఒక కుటుంబంలా ఉండాలి. అది నేను చూడాలి. తల్లి కూతుళ్ళిద్దరూ సంతోషంగా కబుర్లాడుకుంటున్నారన్నమాట. హలో, బాగున్నావేరా?
పెంచేది నీ కన్న తల్లి క్షమాపణలు అడగమనేది నీ కన్న తండ్రి ఎవరినైతే నువ్వు నాన్న అంటున్నావో ఆయన కన్న కూతురుని ప్రతాప్ గారు నా కన్న తండ్రి. అమ్మా బుజ్జి మాట్లాడవేరా? ఏంటి చాలా రోజుల తర్వాత ఫోన్ చేశానని కోపం వచ్చిందా? కొద్దిగా బిజీగా ఉన్నాను, అందుకే ఫోన్ చేయటం కుదరలేదు తల్లి. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. సరే నాన్న, మీరెలా ఉన్నారు? అక్కడంతా బానే ఉంది కదా? బుజ్జమ్మా, చాలా డల్ గా మాట్లాడుతున్నావేంటి? ఒంట్లో బాగాలేదా? చెప్పరా, ఏంటి జ్వరం ఏమైనా వచ్చిందా? అబ్బే ఏం లేదు నాన్న, బానే ఉన్నాను. బాలు ఏం చేస్తున్నాడమ్మా? చదువుకుంటున్నాడా అమ్మా? అవును నాన్న. సరే అమ్మా, నేనుంటాను. ఎల్లుండి బయలుదేరుతున్నాను. ఆ విషయం చెప్దామని ఫోన్ చేశాను. నాన్న, ఏంటమ్మా బుజ్జి చెప్పు, ఏమన్నా ఇక్కడి నుంచి తీసుకురావాలా? బుజ్జమ్మా, నేను తర్వాత మళ్ళీ కాల్ చేస్తాను. విషయం తెలిసిన దగ్గర నుంచి బాగా స్ట్రగుల్ అవుతున్నాను. టోటల్ గా డిస్టర్బ్ అయిపోయాను. ఇంతవరకు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక నాలో నేనే సతమతం అవుతున్నాను. అలాంటిది బాలు చాలా సెన్సిటివ్. వాడెంత ఫీల్ అవుతున్నాడో, సరైన ఆన్సర్ దొరక్క వాడెంత స్ట్రగుల్ అవుతున్నాడో. ఎంతసేపని ఇక్కడ నుంచుంటావురా? సమాధానం రాని ప్రశ్న గురించి ఎంతసేపని ఆలోచిస్తావు? నువ్వు నేను ఎంత ఆలోచించినా మనకు కరెక్ట్ ఆన్సర్ దొరకదురా. నిజానిజాలు ఆ దేవుడికి తెలియాలి. నిదానంగా ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అసలు నిజమేంటో కూడా తెలుస్తుంది. అనవసరంగా ఆలోచిస్తూ కూర్చోకు. వర్షం కూడా పడేలా ఉంది, లోపలికి వెళ్దాం పదా. ఎక్కడికి వెళ్ళినా ఉదయం జరిగిందే గుర్తొస్తుంది అక్క. ఏంటో అస్సలు తేల్చుకోలేకపోతున్నాను. నేను చెప్పేది కూడా అదే కదరా. మనం తెలుసుకోలేని విషయం ఇది. నిదానంగా టైమే ఈ స్ట్రగుల్ కి సొల్యూషన్ చెప్పాలి. మార్నింగ్ నుంచి నేను కూడా అదే స్ట్రగుల్ అవుతున్నాను. ఏంటి మీరు ఎక్కడున్నారు? రండి భోంచేతురు గాని. ఏంటి సమాధానం చెప్పరు? మధ్యాహ్నం కూడా మీరిద్దరూ ఏమీ తినలేదు. రండి. వద్దమ్మా, నాకేం తినాలనిపించడం లేదు. ప్లీజ్ నువ్వు వెళ్ళి తినమ్మా. వీళ్ళ వాలకం చూస్తుంటే మధు అన్న మాటలు, గుణ అన్న మాటలు బాగా బుర్రకెక్కాయా అనిపిస్తుంది. వీళ్ళు దాని గురించి ఆలోచిస్తూ ఆ విషయాన్ని నమ్మితే నా ఆలోచనలకి ఇక ముందు ముందు అవకాశం ఉండదు. నేను నిండా మునగడం ఖాయం. వీళ్ళ ప్రవర్తన చూస్తుంటే నాకేదో చెడు జరిగేలా అనిపిస్తుంది. పైగా కుడికన్ను కూడా కొట్టుకుంటుంది. దీని పెళ్లి ఆ ధీరజ్ గడితో జరిగితేనే నాకు ఆస్తిలో వాటా వస్తుంది. ఆలోచించి చూస్తే కథ అడ్డం తిరిగేలా ఉంది. ఏం చెయ్యాలి? ఇదెక్కడి కర్మ, ఇదెక్కడి రాత.
ఉరుము మెరుపు లేని పిడుగు నెత్తి మీద పడ్డట్టు ఏంటి నాకీ కర్మ. పెళ్ళి అనుకున్న దగ్గర నుంచి ఒకటా రెండా ఎన్ని అవాంతరాలు, ఎన్ని ఇబ్బందులు. నా జీవితంలో నేనెప్పుడూ భయపడలేదు. కానీ ఇవాళ మిమ్మల్ని చూస్తుంటే మీ ఆలోచనలేంటో, మీ బాధ ఏమిటో నాకు అస్సలు అర్థమై చావడం లేదు. భగవంతుడా, ఏం చేయదలుచుకున్నావు నన్ను, నా పిల్లల్ని? నువ్వే రక్షించాలి నాయనా. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకేం కావాలి, ఏం కావాలి? పొద్దున్న ఆ ఇంటి నుంచి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. వాళ్ళు చెప్పిన కట్టుకథల గురించి ఆలోచిస్తూ మీలో మీరే మదన పడ్డావు. నేను చూడలేకపోతున్నాను. అన్ని మంచినీళ్ళు తాగింది లేదు, అంత ఏదైనా తిన్నదే లేదు. మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఈ చేతులతో పెంచాను. నన్ను పట్టించుకోకుండా ఆ జనని గురించి ఆలోచిస్తున్నారు కదా. నేనేమైపోయినా పర్వాలేదా? మీకు తనే అంత ముఖ్యమైపోయిందా? ఏదో వాళ్ళు చెప్పినంత మాత్రాన పెంచి పెద్ద చేసే నేను మీకు పరాయిదాన్ని అయిపోయానా? అమ్మా ఏంటి అని అడిగారా? అసలు ఇదంతా ఏంటి, వాళ్ళు అలా చెప్తున్నారు ఏంటి అని అనుమానంతో అయినా నన్ను ప్రశ్నించారా? మీకు మీరే ఆలోచిస్తున్నారు, మీకు మీరే బాధపడుతున్నారు. ఇక తల్లిగా నేను మిమ్మల్ని చూసి బాధపడ్డం తప్ప, ఏడవడం తప్ప చేయగలిగింది ఏముంది? వాళ్ళని మీరు నమ్మేలా అయిపోతే నా కర్మ ఏమైపోవాలి? పెంచిన పాసాన్ని, ప్రేమని బొతులేసుకోవాలా? హలో లక్ష్మణ అంటూ ఒంటరిగా ఇంట్లో బ్రతికి చావాలా? ఎన్నాళ్ళు నేను పడ్డ శ్రమంతా వృధా అయిపోయినట్టేనా? కన్న పిల్లలనుకుని కంట్లో పెట్టుకుని పెంచుకున్నాను. ఇవాళ కాని దానిలో ప్రవర్తిస్తూ ఉంటే కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడవడమే కదా నేను చేయగలిగింది. ఏంటమ్మా, ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు? మా అమ్మ ఎవరో మాకు తెలీదా? నువ్వు మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎలా పెంచావో మాకు తెలీదా చెప్పు? ఎవరైనా చెప్తే కానీ తెలియని విషయాన్ని నువ్వెందుకు ఇలా బయట పెట్టుకుంటున్నావు? మేమెప్పుడు మా కన్న తల్లి నువ్వే అని భావించాం. నువ్వు కూడా మమ్మల్ని సొంత పిల్లల్లా చూసుకున్నావు. నీ గురించి, నీ ప్రేమ ఆపేక్షల గురించి మేమెలా మర్చిపోతాం చెప్పు? ఏదో వాళ్ళన్నారు ఏంటసలని ఆలోచిస్తాం తప్ప అంత మాత్రాన మేం నిన్ను వదిలేసి వెళ్ళిపోతాం అనుకుంటున్నావా? అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చిందమ్మా నీకు? అవునమ్మా, వాళ్ళు ఎందుకలా చెప్పారని ఆలోచిస్తున్నాం. కానీ నువ్వు మా కన్న తల్లివి కాదు, ఆవిడే మా కన్న తల్లి అనే ఫీలింగ్లో మేమేం ఆలోచించట్లేదమ్మా. కన్న తల్లిగా మిమ్మల్ని పెంచిందాన్నైతే మీరు ఎలాగైనా ప్రవర్తించేది? ఎవరి దోవన వాళ్ళు నాకేం సంబంధం లేదన్నట్టుగా తలలు పట్టుకుని కూర్చుంటే నాకెంత బాధగా ఉంటుంది. మిమ్మల్ని చూస్తూ పొద్దున్నుంచి దుఃఖం దిగమింగుకుంటున్నాను. మీరేమీ తినకుండా పస్తుండేసరికి నా ప్రాణం ఎంత విలువెల్లాడిపోతుంది. రండి భోంచేతురు గాని అని పిలిస్తే నాకు అక్కర్లేదు, ఆకలి కావట్లేదు అంటే నేనెంత బాధపడతాను. మీరిలా కడుపు మార్చుకుని కూర్చుంటే నా కంటికి కునికెలా పడుతుంది. చూడండిరా, వాళ్ళ మాటలు మీరు నమ్మలేదు. నా మీద ప్రేమ ఉందనేది నిజమైతే మీరు భోజనానికి రావాల్సిందే. లేకపోతే నేను మీ పక్కన కూర్చుని తిండి తిప్పలు మానేసి ఇలాగే ప్రాణాలు వదిలేస్తాను. అయ్యో, ఎందుకమ్మా అలాంటి మాటలు మాట్లాడుతున్నావు? పద, భోంచేద్దాం పద. ఏదో మనసు బాలేక అన్నాం కానీ నీ మీద మాకు వేరే అభిప్రాయం ఏం లేదు, కోపమేం లేదు. నువ్వే మా తల్లివి, అందులో అనుమానమేమీ లేదు. పద రాబాలు.
చూసుకునేది నీ కన్న తల్లి క్షమాపణలు అడగమనేది నీ కన్న తండ్రి ఆ విషయం నీకు తెలుసా? మధు ధరణికైతే నిజం చెప్పేసింది. కానీ దీని మనసులో ఏముందో? ఇది నా దగ్గరే ఉంటుందా? నన్ను వదిలి వెళ్ళిపోతుందా? ఇప్పుడు ఈ విషయం మధుని అడిగితే వెళ్ళాల్సిందే కదా. ధరణి నీ దగ్గరికి ఎలా వస్తుందో అలాగే నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి కదా అని అంటే నా దగ్గర సమాధానం లేదు. అడగకుండా ఉండడమే మంచిది. ధరణికి ఇప్పుడు నిజం తెలిసింది. పాపం తనెంత స్ట్రగుల్ అవుతుందో. చిన్న పిల్ల, ఈ మధ్య తలకి గాయం కూడా అయింది. ఓవర్గా థింక్ చేసి డిస్టర్బ్ అవుతుందేమో. తనతో మాట్లాడాలి. ఎలాంటి ఆందోళన పడద్దని నచ్చజెప్పాలి. ఎంతైనా అమ్మా నాన్నల గురించి ఆలోచన తనకు మొదలవుతుంది. కాస్త సముదాయించడం బెస్ట్. ఆ భగవంతుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను మీ కన్న తల్లిని. నా మాట నమ్ము బాలు. ఏది నిజమో ఏది అబద్ధమో మమ్మల్ని తెలుసుకొనివ్వండి. బాలు, ఒక్కసారి అమ్మా అని పిలువు బాలు.